తెలుసు. అదే శాంతి స్వరూప్ ని ప్రేమించిన నలుగురు దేవదాసుల గురించి మీకు తెలియదు కదా. మరి ఇప్పుడు చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ స్టీవ్. అమ్మా నాన్న ఇవాళ నీకు పెళ్ళమ్మా. అప్పుడే పెళ్లి చేసుకోమంటారా? అవునమ్మా. నీకోసమే చేసుకుంటానన్నా. పెళ్లి కొడుకమ్మా. ఇతనికిచ్చారని పెళ్లి చేస్తున్నారు. అవునమ్మా. రాలిపోయే పువ్వుకిచ్చి నాకు పెళ్లి చేస్తావా నాన్న? రాలిపోయే పువ్వుకే రాగం ఎక్కువమ్మా. అది పాట వరకేనన్నా. ఈ తండ్రి నీ జీవితాన్ని నాశనం చేస్తాడా అమ్మా? నాన్న ఈ పెళ్లి చేసుకోకపోతే నీ చచ్చిపోతానమ్మా. 10 నిమిషాలు చచ్చిపోయేటట్టున్నాడు. మీరు వచ్చి పేర్ల మీద కూర్చోండి. రామ్మా. మాంగళ్యం దందునానేనా మాధున ఏతన కంటే బదనామి. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యదంతం. ఎవరు నువ్వు? మీరు దేవదాస్. ఏంటి దేవదాన్న తగ్గుతున్నావు? మందు తాగితే దగ్గు రాకపోతే దంపుడు లక్ష్మి వస్తుంది. దేవదా దేవదా నాన్న వాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. నేనా నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది? అవును. నేనా ముసలాన్ని తీసుకొచ్చి నీ కూతురికి పెళ్లి చేస్తుంది? నేనా నీది పెళ్లి పెట్టడం వరకు తీసుకొచ్చింది? దేవదా దేవదా నువ్వే నా కల్లుడు. అవునా? పదండి, నేను చచ్చేలోపు తాళి కట్టే చేస్తా. ముసలాడా, నీకు ఈ వయసులో పెళ్లి కావాలా? మంత్రి గారు ఆలస్యం చేయకుండా మంత్రాలు చదవండి. చదవండి చదవండి. మాంగళ్యం దందునానేనా మమ జీవితం ఏతనే. నీ ఒక ఆశ్రమవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేను ప్రేమ పిపాసిని. పారు, ఎవరు నువ్వు? నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై, గాలిలో తేమనై, ఉప్పులో పప్పునై నీకోసం వచ్చాను. పారు పారు. ఏమిటి నల్ల దేవదాసుని పట్టుకొని నన్ను అవమానిస్తా? నీ దేవదాసుని నేను. పారు, ఈ దేవదాసు నేను. విగ్గు పెట్టుకొచ్చినంత మాత్రం నువ్వు దేవదాసు అయిపోతావా? నేనే దేవదాసు. నేనే దేవదాసు. అయ్యో భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? మా ఇద్దరం కలిసి కాలేజీ రోజులు చట్టా పాటలు వేసుకొని ఎన్నో పాటలు పాడాం. మర్చిపోయావు పారు. వాడు నల్ల దేవదాసు, నీ తెల్ల దేవదాసు. సరిగ్గా చూడు, కళ్ళు పెట్టి చూడు. వీడు లావుగా ఉన్నాడు, వీడు లావుగా ఉన్నాడు. వాడు దేవదాసుగా. ఏ ఆడదానికి రాని కూడు కష్టం నాకు వచ్చింది. ఒక పని చేద్దాం, ఇద్దరు టాస్ వేసుకుందాం. ఎవరికి పడితే బొమ్మ వాడితే. చెప్పు. టాస్ టాస్ బొమ్మ టాస్ అంట. అంటే నేనే గెలిచాను. అంటే పారు నాది. మామగారు దీవించండి. అల్లుడు గారు కూర్చోండి కూర్చోండి. మాంగళ్యం దందునానేనా మమ జీవన ఏతనే కంటే బద్నామి సుమగే. నామది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై, నా ప్రాణమై. నువ్వు దేవదాసు. हाँ हाँ हाँ, मैं उसका देवता हूँ. मेरी इश्क है, काजल है, मोहब्बत है, वही मेरी सब कुछ है. ఏమిటే ఎంతమంది దేవదాసులు ప్రేమించావా నువ్వు? నాటకాలు ఆడుతున్నావా? వాడా దేవదాసు, వీడా దేవదాసు, ఈనా దేవదాసు. ఎవరు కాదు దేవదాసు నేనే. ఉప్పులో ఉప్పునై, పప్పులో పప్పునై, అదే నా జీవితం. పారు పారు. కావాలంటే 5,000 రూపాయలు ఇస్తాను, వెళ్ళి పాత బస్తీలో మటన్ కొట్టి పెట్టుకో. क्या बात करते हो भाई? ఒక్కసారి బాతు గీత అంటే బూత్ పగిలిపో. ఇదంతా నీ వల్ల వచ్చింది. బొమ్మ పడుసాను అప్పుడే తాళి కట్టిట పారు నాదైపోయింది. నాకేం తెలుసు నీకు బొమ్మ పడి నీ బొరుసుగాడు వస్తాడని? ఒక పని చేద్దాం, ముగ్గురు కలిసి పంట వేసుకు. చప్పట్లేండి అది. ఎవరు పంట పండితే వాళ్ళదే పర్వతి. మళ్ళీ నువ్వు బొమ్మ బొరుసని పాత విషయాలు తమకు. బొమ్మ బొరసలో నేను గెలిచాను. నీటిలో నీటినే, ఉప్పులో ఉప్పునే. ఒక్కసారి పంటలేరు రే పండాడు.
కమాల్ హో గయా ఇదంతా నీ వల్ల జరిగింది. నా పారు నాకుండా దూరం అయిపోయింది. నీటిలో నీటినై, ఉప్పులో ఉప్పునై, పప్పులో ఉప్పునై. పారు పారు అక్షంతలే చల్లరు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. पारो మీరు దేవదాస్ मैं तुम्हारा देवदास ఎవరు మీరందరూ? ఏ భాయ్ ఏ మేరీ హై రహేగి. देखो पारो ये तो पूरे पुराने हो गए हैं మేరీ హై జీవితానో వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. పారు మా ఇద్దరం కలిసిన రోజులు గుర్తు మర్చిపోయావా? నీటిలో నీటినై, ఒక్కసారి నీటిలో నీరు నీ నోట్లో పోస్తారా నీళ్లు? ఎప్పుడు చూసినా నీటిలో నీరుని గాలిలో గాలిని అమ్మాయిని పట్టుకుని రాక్షసుల్లా రాగడమేమిటి? ఎవరో రాక్షసులా ప్రవర్తించి నువ్వా నేనా నీ మీద మనసు పడి నీ కోసమే నీ అరదలోనే తిరిగిన ప్రతిసారి నువ్వేం చేసి విసరించావు, విమర్శించావు. నీటిలో నీటినై, ఉప్పులో ఉప్పునై. ఒరిజినల్ దేవదాసు నీరు కావాలంటే చూడు. ఏ మేరీ హై. చూడు అదే దగ్గు. నేను కూడా తగ్గుతాను. अरे ये तो मैं भी कर सकता हूँ అరే నేను కూడా తగ్గుతాను. నువ్వొద్దు నువ్వొద్దు పారు, నువ్వొద్దు నువ్వొద్దు నాన్న. నువ్వు ఎవరు చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటా నాన్న. వాడు వాడిపోయిన పువ్వులు కదన్నా. నేను కూడా వాడిపోతా రానిపోతా నాన్న. అల్లుడు గారు జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో తారమింతేనయా తేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో తారమింతేనయా. ఓ మాంగళ్యం తంతునానేన దేవదా చివరికి నువ్వనేది వల్ల తారకట్టు దేవదా. అల్లుడు గారు కట్టండి. నువ్వు ఎప్పుడైతే ముగ్గురు దేవదాసులు ఎలకేసుకొచ్చావో నా పార్వతి చచ్చిపోయి. అప్పుడే పాడితే చచ్చిపోయి దేవదా నాన్న. ఒక పారు ముగ్గురు దేవదాసులు ఒక లైలా ముగ్గురు భజన. ఒక పారు నలుగురు దేవదాసులు. రోజా గారు ఏమంటారు? ఏం శాంతి, నీ అందానికి ఎవరు సరితూగలేదు. బాగుంది, ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. నాగోబ్ గారు ఇంకొక ఇద్దరు ముగ్గురు మిగిలిపోయారు. ఉత్తమ్ కుమార్ దేవదాస్ ఒకటి, కేఎల్ సైకిల్ దేవదాస్ ఒకటి. లేని పార్తన కోసం కొట్టుకోవటం. నైస్ స్కిట్, బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకొక ముద్దు ఇక్కడ పెట్టు, అక్కడ పెడితే సెన్సార్ కట్టు. నీ ఆత్రము తగ్గించవే నా మీద ఒట్టు. ఐ లవ్ యూ అనసూయ. ఏమండి మేము డాన్సర్లనే కాదు మిమిక్రీ కూడా వచ్చు. 80 సంవత్సరాల బామ మాట్లాడితే ఎలాగుంటుందో మిమిక్రీ చేయనా? దానికి మిమిక్రీ అవసరం లేదు, నువ్వు మామూలుగా మాట్లాడు అలాగే వస్తది. మీరు అందంగా అవటానికి చాలా వైద్యాలు చేయించుకున్నారు కదా, నీకెలా తెలుసు? వైద్యం వికటించినట్టు కనపడుతుందిలే. అబ్బబ్బబ్బబ్బా ఎన్ని ఊర్లు తిరిగే ఏదో కావాలంటారు. ఏం కావాలి? నువ్వు రిటైర్ కావాలి. అరే చూడని చెప్తాను కదా.